కరీంనగర్ పట్టణంలో బీజేపీ గుండాలు రెచ్చిపోయారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఉన్నారనే సమాచారంతో దాడి చేయడానికి వచ్చారు బీజేపీ గుండాలు. క్యాంప్ ఆఫీస్ అద్దాలు పలగొట్టి విధ్వంసం సృష్టించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సొంత నియోజకవర్గంలో అది కూడా ఒక ఎమ్మెల్యేకి రక్షణ లేకపోతే ఇక సామాన్యుల సంగతేంటి? బండి సంజయ్ పార్టీకి చెందిన మనుషులే ఇలా దాడులకు తెగబడితే కేంద్ర హోంశాఖ మంత్రిగా ఆయన గారు ఏం చేస్తున్నట్టు? ల్యాండ్ ఆర్డర్ ఎక్కడ చచ్చింది? కేంద్ర హోంశాఖ మంత్రిగా బండి ఫెయిల్యూర్ కదా ఇది? అధికారం చేతిలో ఉంటే ఎంతకైనా తెగబడతారా? మొన్న పట్టపగలు కరీంనగర్లో దోపిడీ జరిగితే ఇప్పటి వరకు దొంగలను పట్టుకుని చేత కావడం లేదు. మరి సెంట్రల్లో హోమ్ మినిస్టర్ తమాషా చూస్తున్నాడా? సినిమా డైలాగులు కొట్టడానికేనా పదవుల్లో ఉన్నది? శాంతి భద్రతలు, ప్రజా సమస్యలు మీకు పట్టవా? మీరే దగ్గరుండి మీ కార్యకర్తలను ఉసిగొలుపుతారా? గత 10 ఏళ్లు ఎప్పుడైనా ఇలాంటి అరాచకాలు చూసామా? బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి దాడులు జరిగాయా? పచ్చగా ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో రౌడీజాన్ని పెంచి పోషిస్తారా? రాష్ట్రంలో అరాచకాలు సృష్టించడానికేనా 8 మంది బీజేపీ ఎంపీలను ఎన్నుకున్నది? తెలంగాణకు కేంద్రం నుంచి నయా పైసా తెచ్చే తెలివి లేదు, కానీ అడ్డగోలుగా విధ్వంసాలు, అరాచకాలు సృష్టించడానికేనా పదవులు వెలగబడుతున్నది? చైతన్యానికి ప్రతికైన కరీంనగర్ను గూండాయిజానికి అడ్డాగా మారుస్తారా? వరుస సంఘటనలతో భయభ్రాంతులకు గురవుతున్నారు కరీంనగర్ ప్రజలు. రాష్ట్రంలో ఆల్రెడీ ల్యాండ్ ఆర్డర్స్ను మర్డర్ చేసింది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర హోంశాఖ మంత్రిగా ఉన్న రేవంత్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి ఇద్దరు అటర్ ఫ్లాప్. చోటేబాయ్ అండ చూసుకునే బీజేపీ రౌడీ ముఖ రెచ్చిపోతున్నది. అందులో అనుమానమే లేదు. అటు కౌశిక్ రెడ్డితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. బీజేపీ గూండాల దాడి నేపథ్యంలో ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కౌశిక్ రెడ్డితో పాటు పార్టీ నేతలు, కార్యకర్తల యోగక్షేమాల గురించి కేటీఆర్ వాకబు చేశారు.